అనగనగా ఒక ఊరిలో సీనయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఊరంతా సైకిల్ మీద తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముతూ ఉండేవాడు. తనకి లాభం కలుగుతుందంటే చాలు, పక్క వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోడు సీనయ్య. కళ్ళు సరిగా కనపడని ముసలివాళ్లకి, వయసైన వాళ్లకి ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ చచ్చులు పుచ్చులు ఉన్న కూరగాయల్ని అమ్మేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు సైకిల్ మీద కూరగాయలు తీసుకుని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు సీనయ్య. కూరగాయలండి, కూరగాయలు, చిక్కుడుగాయలు, టమాటాలు, వంకాయలు, మునక్కాయలు, దోసకాయలు, బెండకాయలు. బాబూ, వంకాయలు కేజీ ఎంతకిస్తున్నావు బాబూ? అవ్వా, కేజీ 30 రూపాయలు. నీకు కళ్ళు కనిపించవు కదా? అవునయ్యా, ఏదో మసకగా కనిపిస్తా ఉంటాయి. ఆహా, పొద్దున్నే భలే బేరం. అవ్వా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు తాజా తాజా వంకాయలు ఇస్తాను గాని తీసుకో అంటూ సీనయ్య 2 వంకాయలు 4 రాళ్లు పెట్టి ముసలవ్వ దగ్గర మాత్రం 30 రూపాయలు తీసుకున్నాడు. ముసలవ్వా, భలే బేరం దొరికింది పొద్దున్నే. ఇలాగే ఇంకో 5-6 తగిలారంటే ఇవాళ నాకు సరుకు మిగులుతుంది, డబ్బులు వస్తాయి. అలా ఊరి చివరి వరకు వెళ్లి వెనక్కి తిరుగుతూ ఉండగా కంచెలేని ఒక అరటి తోట కనిపించింది సీనయ్యకి. పంటకాలం కావటం మూలాన అరటి తోట నిండా చెట్టు చెట్టుకి పెద్ద గెల ఒకటి వ్రేలాడుతూ ఉంది. సీనయ్య బుర్రలో చెడ్డ ఆలోచన మొదలైంది. ఆహా, భలే ఉన్నాయి ఈ అరటిగెళ్ళు. 2-3 రోజుల్లో పండిపోతాయి కూడా. కంచె లేకుండా తోట పెంచిన మూర్ఖుడెవడు? దొంగలుంటారని తెలీదా ఏంటి? ఇలా అయితే పంటంతా పరుల పాలే. నేనైతే ఒక గెల తీసుకుంటాను, నా తప్పేమీ లేదు అంటూ తనలో తానే మాట్లాడుకుని ఇటు అటు చూస్తూ తోటలోకి వెళ్లి మంచి పసుపు పచ్చని గెలొకటి కోసేశాడు. ఆ మరుసటి రోజు ఆ గెలని సైకిల్ మీద వేసుకుని అమ్మటానికని బయలుదేరాడు. అరటి పండ్లమ్మా, అరటి పండ్లు, తాజా తాజా అరటి పండ్లు, తీయని అరటి పండ్లు. సీనయ్య, అరటి గెల చాలా బాగుంది. హస్తం ఎంత కమ్ముతున్నావు? హస్తం 100 రూపాయలు. ఏంటి, 100 రూపాయలా? అమెరికా అరటి పళ్ళు ఆ రేటే ఉంటాయి. ఇంకా నయం, మన పక్కూర్లో అయితే 150 కమ్ముతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. 10 గుడ్లు తిన్నంత ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి కొని చూడరాదు? నువ్వు చెప్తుంటే నాకు కొనాలనే ఉంది. సరే, ఒక పండివ్వు. ఇదిగో, ఒక్క పండైతే 15 రూపాయలు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేసరికి గెల మొత్తం అమ్ముడిపోయింది. కూరగాయల మీద కంటే ఒక్క అరటి గెల మీద అధిక లాభం రావడం చూసి సీనయ్య కళ్ళు చెదిరిపోయాయి. ఆహా, ఒక్క గెల మీద ఎంత లాభమా! రోజంతా తిరిగి కూరగాయలమ్మితే ఒక 500 రావడమే కష్టంగా ఉండేది. ఒక్క గెల మీద ఒక్క పోట్లో 1000 రూపాయలొచ్చాయి. ఇక నుండి నేను రోజు ఈ అరటి పండ్లే అమ్ముతాను అనుకున్నదే తడవుగా మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి అరటి తోటకు వెళ్లి మంచి అరటి గెలలు 2 దొంగిలించి ఇంటికి తెచ్చాడు. 2 రోజులు 2 గెలలు అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. ఇక 3వ రోజు ఉదయాన్నే చీకటితోనే అరటిగెల కోసం వెళ్లేసరికి తోట యజమాని కర్ర పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. సీనయ్యను తోటవైపుకి రావటం చూసి చీకట్లో గుర్తుపట్టలేదు కాని ఎవరో అనుకుని తరమడం మొదలుపెట్టాడు తోట యజమాని. ఎవ్వడ్రాది, అరటిగెలలు కోసుకెళ్తున్నా దొంగ వెదవ నువ్వేనా అంటూ కర్ర పట్టుకుని వెనకాల పడ్డాడు. ఇక సీనయ్య బెదిరిపోయి గబగబా సైకిల్ తీసుకుని పరుగులంకించుకున్నాడు. త్రుటిలో తప్పించుకుని బ్రతికిపోయాడు. ఓరి నాయనో, ఇప్పుడు గాని నా మొహం చూశాడంటే ఊర్లో నా పరువు పోతుంది. ఇంకెప్పుడు ఈ టేపు రాకూడదు బాబోయ్. రేపటి నుంచి మళ్ళీ కూరగాయలు పని చేసుకుంటాను. ఎవరికీ తెలియకుండా ఉంటే అంతే చాలు. ఆ మరుసటి రోజు సీనయ్య యథావిధిగా కూరగాయలు వేసుకుని సైకిల్ మీద అమ్మడం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో పెద్ద భూస్వామి అయిన భద్రయ్య సీనయ్యను పిలిచాడు. సీనయ్య, ఓ సీనయ్య, ఇలారా. అయ్యా, చెప్పండయ్యా. ఏంటి, నువ్వేదో అమెరికా అరటి పండ్లు అమ్ముతున్నావంట? ఏది, నాకొక గెల తీసుకోండ్రా. అయ్యా, అదయ్యా దిగుబడి అయిపోయిందయ్యా, ఇంకా పండ్లు రావు. నీ వేషాలు నా దగ్గర కాదులే. నాకు తెలుసు నువ్వెక్కడో దొంగతనం చేసి అమ్ముతున్నావని. అయ్యా, అదేం లేదయ్యా, నేనేం దొంగతనం చేయలేదు.
నువ్వు దొంగతనం చేసింది మా పొలం పక్కనే ఉన్న వీరయ్య అరటి పొలంలో నుండే. నేను నిన్ను స్వయంగా గెలకోయటం చూశాను. అయ్యా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లాంటి పాడు పని చేయను. ఈ విషయం బయటికి తెలియనివ్వకండి. అయితే ఒక పని చెయ్యి. ఏం చెయ్యాలి చెప్పండి అయ్యా. ఆ వీరయ్య పొలం కూడా నాకే కావాలి. ఆ పొలం ఒక్కటి నాకమ్మితే ఈ చుట్టుపక్కల నేనే ఏకైక భూస్వామినవుతాను. కాబట్టి ఆ పొలం పాడు చేసి తక్కువ ధర పలికేలా చేసే బాధ్యత నీదే. అయ్యా, అట్లాంటి పనులు నేను చేయలేనయ్యా. ఏదో డబ్బులు కాసుపడి దొంగతనం చేశా గాని ఇట్లాంటి పాడు పనులు నేను చేయలేనయ్యా. అయితే దూర ప్రాంతం ఏదైనా వెళ్ళి బ్రతుకు. నీకీ చుట్టుపక్కల బ్రతుకే లేకుండా చేస్తాను. సీనయ్య వేరే దారి లేక ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి సీనయ్యకి తిండి నిద్ర కరువైపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ వారం రోజుల తర్వాత ఒక రాత్రి సీనయ్య పురుగుల మందు డబ్బా పట్టుకుని వీరయ్య పొలంలోకి వెళ్లాడు. చుట్టూ చూస్తే అరటిపళ్ల తోట ఎండిపోయింది. అరే, నేను మర్చిపోయాను. అరటిగెళ్ళని కోసారు కదా, నీ పంటించేస్తే సరిపోతుంది కదా అనుకుని ముందు వెనుక ఆలోచించుకోకుండా అగ్గిపెట్టె తీసి ఎండిపోయిన అరటి తోటను అంటించేశాడు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అరటి తోట అంటుకుని కాలిపోయింది. ఆ మంట అక్కడితో ఆగలేదు. ఆ పక్కనే ఉన్న భద్రయ్య పొలంలోని మొక్కజొన్న తోట కూడా అంటుకుంది. ఇక ఉదయం లేచేసరికి వీరయ్య ఎకరం పొలం తగలబడితే భద్రయ్యవి 4 ఎకరాలు దగ్ధమైపోయాయి. పైగా అరటి తోట పంట లేకుండా ఉంది కాబట్టి తగలబడినా వీరయ్యకి పెద్ద నష్టం లేదు. కాని భద్రయ్య మొక్కజొన్న పంటంతా బూడిదైపోయి ఘోరమైన నష్టం వాటిల్లింది. ఇక మరుసటి రోజున పాపం ఈ విషయం తెలియక సీనయ్య భద్రయ్య ఇంటికి వెళ్లి కనిపించాడు. అప్పటికే భద్రయ్య తల పట్టుకుని కూర్చున్నాడు. అయ్యా, రాత్రి ఆ వీరయ్య పొలం కాల్చేసింది నేనే. మీరు చెప్పినట్టే చేశానయ్యా. ఒరే సీనయ్యా, నా కొంప ముంచేశావురా. ఎండిపోయిన అరటి పొలాన్ని అంటించావు. ఆ పక్కనే ఉన్న నా మొక్కజొన్న పంట మొత్తం నాశనం అయిపోయిందిరా. వీరయ్యకి నష్టం కలిగించరా అంటే నాకు నష్టం కలిగించావు కదరా అని భద్రయ్య విరుచుకుపడ్డాడు. సీనయ్య గజగజ వణికిపోయాడు. ఇక వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! అప్పటికి నేను చెయ్యను అంటానే ఉన్నాను. నా చేత బలవంతంగా ఈ పని చేయించాడా భద్రయ్య. నా ప్రాణాల మీదకి తీసుకొచ్చాడిప్పుడు. ఇంక చేసేదేముంది? వీరయ్యను నాశనం చెయ్యాలనుకుని నా ఇంటికి నేనే నిప్పు పెట్టుకున్నట్టయింది. ఈ విషయం బయటికి తెలిస్తే పోయేది నా పరువే. అందుకే అంటారు పెద్దలు, చెరపకరా చెడేవు అని. సీనయ్య ఆ తర్వాత వేరే ఊరు వెళ్లిపోయాడు. ఊరు మారితే తన గురించి ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కాని తన బుద్ధి పోనిచ్చుకున్నవాడు కాదు. అక్కడ కూడా కూరగాయల వ్యాపారమే చేశాడు. అప్పటికే ఆ ఊర్లో తిరిగే కూరగాయల వ్యాపారైన సోముకి నష్టం కలగడం మొదలైంది. ఒకరోజు ఇద్దరికిద్దరూ తెలియకుండానే ఒక దుకాణం దగ్గర కూర్చొని ఉన్నారు. సీనయ్య సోము బాధపడడం చూసి కొత్తైనా పలకరించాడు. ఏంటండి, ఎందుకు బాధపడుతున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా? సమస్యే. నేనొక చిన్న వ్యాపారిని. నా వ్యాపారానికి నష్టం కలిగించేలా వేరొక వ్యక్తి అదే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంత చిన్నూరికి నేను ఒక్కనే సరిపోయేవాణ్ణి. ఇప్పుడు అతగాడు రావటం వల్ల నాకు రాబడిలో చిల్లుబడుతుంది. అట్టాంటోళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఆడెవడో తెలుసుకుని పట్టుకొని చితగొట్టండి. కానీ అలా చేయటం తప్పు కదండి. ఇందులో తప్పే ఉందండి. తరిమేస్తే వేరే ఊరెళ్ళి పడతాడు. మీకు నష్టం కలగకుండా ఉంటుంది. సోముకి అది తప్పని అనిపించింది. కాని తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే తనకి పోటీ ఉండకూడదని సీనయ్య ఆలోచనను బుర్రకి ఎక్కించుకున్నాడు. ఇక మరునాడు సీనయ్య కూరగాయల సంచి పట్టుకుని వీధిలో నడుస్తూ ఉండగా వెనక నుండి దుప్పటి కప్పేసి బాగా కుల్లబొడిచేశాడు. రేయ్, మళ్ళీ ఇంకోసారి ఈ ఊర్లో కూరగాయలు అమ్మావో నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి సోము పారిపోయాడు. సీనయ్యకి విషయం మొత్తం అర్థమైంది. అంటే సోము కూరగాయల వ్యాపారనమాట. నా దిక్కుమాలిన ఐడియా నా మీదకే వచ్చిందే. నా ఒళ్ళంతా నొప్పులు. అందుకే అంటారు పెద్దలు, చెరపకురా చెడేవు అని. లింగమూర్తి మనస్తత్వం ఏమిటో తనని పెళ్లి చేసుకుని కాపురానికొచ్చిన భార్య కమలకి అర్థమయ్యేది కాదు.
ఏమిటో ఈ మనిషి ఎప్పుడు చూడు ఇంటికి 4 వైపులా తిరుగుతూ దిక్కులు చూస్తా ఉంటాడు. ఏంటండి అని అడిగితే ఇంటికి కాపలా అంటాడు. ఇల్లెలా గడుస్తుందని అడిగితే నారు పోసే దేవుడే నీరు పోయకుండా ఉంటాడా కమలా అంటూ తప్పించుకుంటా ఉంటాడు. ఇప్పుడేం చేస్తున్నాడో ఏమో అని అనుకుంటూ ఇంట్లో నుండి బయటకొచ్చింది కమల. అప్పుడు లింగమూర్తి ఒక ప్రదేశంలో తవ్వుతూ ఉంటాడు. అతని దగ్గరికి కమల వచ్చింది. ఏమయ్యా, ఈ చోటు నిన్న రాత్రి దొంగ తవ్విన చోటు కదా? అవును కమలా, ఆ దొంగోడు తవ్వి ఏం దాచిపెట్టాడో చూద్దామనే తవ్వుతున్నాను అంటూ తవ్వుతూ ఉంటాడు లింగమూర్తి. కమల ఆతృతగా చూస్తూ ఉంటుంది. కాసేపటికి అక్కడ మెరుస్తున్న బంగారు కడియం బయటపడింది. అది చూసి లింగమూర్తి సంతోషపడ్డాడు. కమల మాత్రం కంగారు పడింది. యావయ్యా, బంగారు కడియంలా ఉందయ్యా, మనకెందుకొచ్చినా తలనొప్పి చెప్పు. ఎక్కడి నుండి తీశారు అక్కడే పెట్టేయండి. మళ్ళీ ఆ దొంగ ఈరోజు రాత్రికొచ్చి తను దాచిపెట్టిన దానికోసం వెతుకుతా ఉంటాడు. లేకపోతే గొడవ చేస్తాడు. అదంతా నేను చూసుకుంటానులే కమలా, నువ్వేమీ కంగారు పడకు. ఈ రోజు నుంచి మన తలరాత మారిపోతుంది కమలా. మారుతుందని మీరనుకుంటున్నారండి? ఆ దొంగోడొచ్చి కత్తి పెట్టి బెదిరిస్తే మనం ఏమైపోతామని నేను భయపడుతున్నాను. నువ్వు మాత్రం నోరు మూసుకోనుండు. దొంగలతో మనకెందుకు చెప్పండి? నా సంగతి నీకు తెలియదు కమలా, నేను చాలా తెలివైనోణ్ణి అని చెప్పి లింగమూర్తి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి దొంగ కిట్టయ్య లింగమూర్తి ఇంటికొచ్చాడు. లింగమూర్తి కమలా పడుకోకుండా కిటికీలో నుంచి దొంగ కిట్టయ్యకి కనబడకుండా అతనిని మాత్రం చూస్తూ ఉంటారు. కిట్టయ్య మాత్రం బంగారు కడియం దాచిపెట్టిన చోటుని తవ్వి చూశాడు. అందులో బంగారు కడియం లేదు. కంగారు పడుతూ ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం తవ్వాడు. ఎక్కడా కూడా అతనికి దాచిపెట్టిన బంగారు కడియం కనిపించలేదు. అప్పుడు ఆ దొంగకి లింగమూర్తి మీద అనుమానం వచ్చింది. నేను బంగారు కడియం దాచిపెట్టడం ఈ లింగమూర్తి చూసుంటాడు, తవ్వుకొని తీసుకొనుంటాడు. అయినా ఇప్పుడు నేనేమీ చేయలేను. బంగారు కడియం లింగమూర్తి ఇంటి దగ్గర దాచిపెట్టానని ఊరి పెద్దకి చెప్తే అసలు బంగారు కడియం నీ దగ్గరికి ఎట్టా వచ్చిందని నన్ను అడుగుతారు. అప్పుడు నేనే నవ్వులు పాలవుతాను. వద్దులే, ఆ కడియం నాది కాదనుకుంటాను అని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది చూసి లింగమూర్తి, చూసావా కమలా, ఆ దొంగ గిట్టయ్య ఈ బంగారు కడియం కోసం వచ్చాడు. ఇంటి చుట్టుపక్కల తవ్వాడు. చివరికి బంగారు కడియం దొరకలేదు, కనబడలేదు. దాంతో వాడు వెళ్ళిపోయాడు. పద పడుకుందాం అని చెప్పి కిటికీ దగ్గర నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజున తన ఇంటి చుట్టుపక్కల తవ్వడం చూస్తున్న లింగమూర్తి దగ్గరికి కిట్టయ్య వచ్చాడు. ఎరా దొంగ కిట్టయ్య, ఇలా వచ్చావేంటి? అయ్యా, కాస్త ఇంట్లోకెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఏ విషయం గురించిరా? ఎందుకు బాబు, ఏమీ తెలియనట్టుగా అడుగుతారు? బంగారు కడియం గురించే. ఏంటి బంగారు కడియమా? ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది? బాబుగారు, నేనే స్వయంగా బంగారు కడియాన్ని మీ ఇంటి ముందు దాచిపెట్టాను. ఇప్పుడు అది అక్కడ లేదు గదా, ఎక్కడా కనిపించట్లేదు. అయితే నేను తీశానని నువ్వు సందేహపడుతున్నావు, అంతేగదు? అవును బాబు, చూడండి, నేను నిజాయితీగా ఉన్నాను, నిజం చెప్తున్నాను. ఆ బంగారు కడియాన్ని ఇద్దరం పంచుకుందాం, ఇద్దరం సంతోషంగా ఉందాం. ఏమంటారు? వచ్చిన దారిలోనే వెళ్ళిపోవని చెప్తాన్రా కిట్టయ్య. నేను చూడని వాటి గురించి, నాకు కనబడని వాటి గురించి నేను సరే అని ఎట్టా అంటాన్రా? వెళ్ళెళ్ళు అని చెప్పగానే కిట్టయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదంతా ఇంట్లో ఉన్న కమల విని, ఏమయ్యా, ఆ కిట్టయ్య అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకొద్దన్నారు? కష్టపడి దొంగిలించినందుకు తనకి, మనింటి ముందు దాచిపెట్టినందుకు మనకి సగం సగం లాభం ఉండేది కదా. నేనేమీ తెలివి తక్కువ అని కదా కమలా. ఈ మధ్య మన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు, నీకు గుర్తుందా? అవునండి, వచ్చాడు. అయితే ఏమైంది? ఆ రోజు నా మహర్షి చెప్పింది నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఆ మహర్షి ఏం చెప్పాడో మీకు గుర్తున్నది చెప్పండి. అనుకోకుండా ధనం వస్తుంది, నువ్వు ధనవంతుడు అవుతావు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతావని చెప్పాడు. అవునండి, కానీ ఇక్కడ మీకు ధనం రాలేదు కదా, మీరింకా ధనవంతులు కాలేదు కదా. బంగారు కడియం రూపంలో వచ్చింది డబ్బే కదా కమలా. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? బంగారు కడియం నీ దగ్గరుంది కాబట్టి
మీరిప్పుడు ధనవంతులు అవుతున్నారు అనుకుంటున్నారంతేనా? అవును కమల, ఏడాది తరువాత రాజయోగం వస్తుందంటే ఏమో అనుకున్నాను, కానీ ఇట్టా బంగారు కడియం రూపంలో వస్తుందనుకోలేదు. మురిసిపోయినంత తేలిగ్గా కాదు బంగారాన్ని కరిగించి డబ్బు తెచ్చుకోవడం అని కమల అనగానే లింగమూర్తి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత ఆలోచన చేసినా బంగారు కడియాన్ని కరిగించి డబ్బులు చేసే ఉపాయం మాత్రం తట్టడం లేదు. అప్పుడతనికి అర్థం కాలేదు అదృష్టం కిట్టయ్య రూపంలో వచ్చి వెళ్లిపోయింది అని. అప్పుడే లింగమూర్తి దగ్గరికి తాకట్టు వ్యాపారి తాతారావు కాగితాలు పట్టుకుని వచ్చాడు. ఏంటి తాతారావు ఇలా వచ్చావు? బాబు, నేను గాలం చేసేంతవరకు మీరు అసలు వడ్డీ ఇచ్చేలా కనపడ్డం లేదు. అలా అనుకు తాతారావు, తొందరలోనే తీర్చేస్తానులే. వద్దు బాబు, వద్దు. ఈ ఇంటి కాగితాలు చూస్తూ అయ్యో నా డబ్బులు వడ్డీ వచ్చేలా లేవని బాధపడ్డం తప్ప నాకు మరో ఉపయోగం లేదు. అది కా తాతారావు, నువ్వేం చెప్పినా విన్ను. పైగా వీటి గురించి ఎంతగా ఆలోచించి బాధపడుతున్నానో అంతగా నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది. నీ ఇంటి కాగితాలు నువ్వు తీసుకో. అయ్యో అట్ట వదిలే తాతారావు, నేనే డబ్బులు కట్టి నా కాగితాలు తీసుకుంటానులే, నన్ను నమ్ము. ఎంతకాలం నమ్మాను, కానీ ఇప్పుడు నాకు నమ్మకం లేదు మూర్తి. నీ ఇంటి కాగితాలు నువ్వు తీసుకో, నీకిచ్చిన డబ్బులు కూడా నువ్వివ్వొద్దు. ఇక నేనెప్పుడూ డబ్బుల కోసం నీ దగ్గరికే రాను అని తాతారావు దండం పెడతాడు. సరే అని చెప్పి లింగమూర్తి ఆ ఇంటి కాగితాలు తీసుకుంటే సరిపోయేది. కాని అలా చేయలేదు. రెండోసారి అదృష్టదేవత అలా తలుపు తట్టినా లింగమూర్తి తెలుసుకోలేకపోయాడు. అలా వద్దులే తాతారావు, నేనే డబ్బులు కట్టిన తర్వాత తీసుకుంటానుగా అని చెప్పగానే తాతారావు తన మనసులో నీ కర్మ, వచ్చిన అదృష్టాన్ని కాదనుకొని ఏం చేస్తావో ఏం సాధిస్తావో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది విని కమల ఇలా అంటుంది, యావయ్యా, తాతారావు గారు ఎందుకొచ్చారో మీకు అర్థమైందా? అర్థమైంది కమలా. నేను మా ఇంటి కాగితాలు పెట్టి అప్పు తీసుకున్నాను కదా, తీసుకున్న అప్పు డబ్బులు వడ్డీ డబ్బులు ఇవ్వకపోయినా ఏమీ కాదు, ఇంటి కాగితాలు మాత్రం తీసుకోమని అంటున్నాడు. ఆయనలా అన్నప్పుడు ఇంటి కాగితాలు తీసుకుంటే సరిపోయేది కదా. బంగారపు కడియమే మన దగ్గరుంది కమలా, ఇక ఈ ఇంటితో మనకి పనేమీ లేదు, కొత్త ఇల్లు కొనుక్కుందాంలే అని అనగానే కమలకి కోపం వచ్చింది. బంగారు కడియం అని మురిసిపోయేదుంది గాని దానివల్ల మనకొచ్చిన లాభం లేదు, ఏమీ లేదు. సరేలే కమల, ఈరోజు బంగారు కడియాన్ని తీసుకెళ్లి కరిగించుకొస్తాను, చాలా డబ్బులొస్తాయి, నువ్వు చూస్తా ఉండు అని చెప్పి బంగారు కడియాన్ని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక బంగారు కొట్టు దగ్గరికి వెళ్లాడు. ఆ కొట్టు గురునాథం బంగారు కడియాన్ని పరీక్షించి, ఎవరయ్యా దీన్ని నీకమ్మింది? ఏమైందయ్యా? ఏమైందా? ఇది నకిలీ బంగారు కడియం లింగమూర్తి అని చెప్పగానే లింగమూర్తి అదిరిపడ్డాడు. బంగారం అనుకుంటున్న ఈ కడియాన్ని పట్టుకుని ఎక్కడికైనా వెళ్లి చూపించు. ఇది నకిలీ కాదు, నిజమైన బంగారం అని ఎవరైనా చెప్తే నేను నీకు ఉచితంగా బంగారాన్ని ఇస్తాను అని చెప్పగానే లింగమూర్తి ఏమీ మాట్లాడకుండా ఆ నకిలీ బంగారు కడియాన్ని తీసుకుని చాలా షాపులను తిరిగాడు. ఆ బంగారు కడియాన్ని చూడగానే అది నకిలీదని ఆ షాపు వాళ్లందరూ చెప్తారు. అలసిపోయి నిరాశగా ఇంటికొస్తాడు లింగమూర్తి. ఏవయ్యా, వెళ్ళిన పని అయిందా అని అడిగింది కమల. అందుకు లింగమూర్తి బంగారు కడియాన్ని తీసి కమలకి ఇస్తాడు. అది చూసి కమల ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. లింగమూర్తి బాధగా, కమల, ఈ కడియం నకిలీదంట అని చెబుతూ ఉండగా కిట్టయ్య జమీందారు చలపతిని తీసుకుని వచ్చాడు. కిట్టయ్యని చూడగానే లింగమూర్తికి కోపం వచ్చింది. బంగారం కడియాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంటే కిట్టయ్య చెప్పింది నిజమన్నమాట? నిజమే బాబు, కిట్టయ్య ఈ నకిలీ బంగారు కడియాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టాడు. కాదు లింగమూర్తి, నువ్వే నిజమైన బంగారు కడియాన్ని మార్చేసి నకిలీ బంగారు కడియాన్ని పెట్టావు. బంగారానికి సరిపడా డబ్బులు కడతావా లేదా జైలుకెళ్తావా అని గట్టిగా అనడంతో లింగమూర్తి కమల భయపడిపోతారు. వద్దు బాబుగారు, ఈ ఇల్లు కూడా తాకట్లో ఉంది. నేను కమల జీవితాంతం మీ ఇంట్లో పనివాళ్ళుగా ఉంటాం అని వేడుకుంటాడు లింగమూర్తి. చలపతి దానికి ఒప్పుకుంటాడు. అత్యాశకు పోయి వచ్చిన అదృష్టాలను దూరం చేసుకుని చలపతి దగ్గర
పనివాళ్లలాగా మిగిలిపోయారు లింగమూర్తి దంపతులు.